నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాద్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాస మహంభజే. కేవలం స్మరణ మాత్రాన భక్తుల్ని అనుగ్రహించే కొండంత దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. వేం అనేది అమృతమయ బీజం, కట అంటే ఐశ్వర్యం. అమృతమయమైన ఆనందాన్నిచ్చే ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. కృతయుగంలో నారసింహుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఎలా ప్రత్యక్ష దైవాలో, కలియుగానికి శ్రీ వెంకటేశ్వరుడు శిష్టజన రక్షణకై వెలసిన దివ్యమంగళ స్వరూపుడు. ఆ స్వామికి తిరుమలలోనే కాదు, ఊరూరా మందిరాలే. ఆ నేపథ్యంలోనే శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్య సన్నిధానం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. భక్తులు వధాన్యుల సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ దివ్యాలయంలోని దేవతామూర్తులను 2007వ సంవత్సరం ఆగస్టు నెలలో ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాస మహంభజే. వేం అనేది అమృతమయ బీజం, కట అంటే ఐశ్వర్యం. అమృతమయమైన ఆనందాన్నిచ్చే ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. కృతయుగంలో నారసింహుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఎలా ప్రత్యక్ష దైవాలో, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. స్వామి శిష్టజన రక్షణకై వెలసిన దివ్యమంగళ స్వరూపుడు. కృతేతు నరసింహ భూత్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అని అందుకే అన్నారు. ఆ కలియుగ దేవుడు కొలువుదీరిన మరో పవిత్ర స్థలి మార్కాపురం. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో స్వామి లక్ష్మీ పద్మావతి సమేతంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలుపులందుకుంటున్నాడు. మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక చింతనకు అచ్చమైన వేదికలా ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని చాలా సులువుగా చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం సుందర ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. గుండికా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని ప్రశాంత వాతావరణం, ఆలయ పరిసరాలు భక్తుల్ని కట్టిపడేస్తాయి. 2007వ సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయం అనంతరం దినదినాభివృద్ధి చెందుతూ అశేష భక్తజనావళి అభీష్టాలు తీర్చే అద్భుత క్షేత్రంగా వినుతుకెక్కింది. ఈ క్షేత్రానికి చేరుకునే భక్తులకు అల్లంత దూరం నుంచే ఆలయ గోపురం కానవస్తుంది. శ్వేతవర్ణ కాంతిలో ధగద్ధగాయమానంగా కాంతులీనే ఈ గోపురంపై పురాణగాథ విశేషాలను తెలిపే సుందర శిల్పాలు కానవస్తాయి. పురాణ పురుషులు, దేవతల చక్కని శిల్పరాజాలు చూడముచ్చట గొలుపుతాయి. ఎక్కడ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉంటాడో అక్కడ భక్తజనం పోటెత్తుతుంది. ఈ ఆలయం కూడా నిత్యం భక్తజనాలతో సందడిగా ఉంటుంది. విశాలమైన ఆలయ ప్రాంగణం, ఆకట్టుకునే పరిసరాలు,
ఈ ఆలయం సొంతం. ఆలయ ప్రాంగణంలో ప్రధానాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం కానవస్తుంది. స్వర్ణవర్ణ శోభితంగా కానవచ్చే ఈ ధ్వజస్తంభ దర్శనం వల్ల పూర్వజన్మలో చేసిన పాపాలు ప్రక్షాళనై ప్రస్తుత జన్మ సుఖమయమవుతుంది అంటారు. అలాగే ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం కానవస్తుంది. నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి స్మరణం, నిత్య నీరాజనం, నిత్య భక్తజనావళి సందోహం ఈ ఆలయ పరిసరాలను మైమరపిస్తాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు పరిపూర్ణమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ధ్వజస్తంభానికి సమీపంలో స్వామి గర్భాలయానికి ఎదురుగా గరుడాళ్వార్ కొలువయ్యున్నారు. స్వామి అచంచల భక్తుడైన గరుడాళ్వార్ స్వామి దర్శనం శుభప్రదంగా భక్తులు భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో గర్భాలయ ముఖమండప ప్రాకారాలపై చుట్టూ దశావతార మూర్తులు హృదయంగా కానవస్తాయి. అలాగే ఇక్కడే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి మూర్తి కానవస్తుంది. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు.